హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో టీచింగ్ నాన్ టీచింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే వివరాల్లోకి వెళ్దాము. సో ఇక్కడ మీరు వెబ్సైట్లో bhuvanagiri.kvs.ac.in అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మెయిన్ సైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు స్క్రోల్ చేయగానే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో ఇక్కడ మీరు పైన స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో లేటెస్ట్ న్యూస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ లేటెస్ట్ న్యూస్ దగ్గర మీరు క్లిక్ చేయవచ్చు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ 2026-27 క్లిక్ చేయండి. ఇక్కడ ఇంటర్వ్యూలోకి వెళ్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఫర్ వాకింగ్ అండ్ ఇంటర్వ్యూ. సో దీన్ని క్లిక్ చేయండి. మీకు కనిపిస్తుంది పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ అండ్ భువనగిరి. సో వాక్ ఇన్ అండ్ ఇంటర్వ్యూస్ 2026-27 ఫర్ పార్ట్ టైమ్ కాంట్రాక్చువల్ టీచర్స్. ఓకేనా? సో కింద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అటెండ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 2026-27. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో వెన్యూ పిఎం శ్రీ కేవీ ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్. ఇక్కడ డేట్ చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఇది కూడా 6th March 2026 ఉంది. బిట్వీన్ 9 AM to 10:30 AM. అంటే మీరు 9 లోపు కల్లా మీరు అటెండ్ అయ్యి ఉండాలి. సో దాని సబ్జెక్ట్ సబ్మిట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి. సో పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ ఆన్ భువనగిరి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఫర్ పార్ట్ టైమ్ కాంట్రాక్ట్ టీచర్స్. డేట్ చూడండి, March 6th ఇవ్వడం జరిగింది. పీజీటీ, టీజీటీస్ అండ్ పిఆర్టీస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. హిందీ పీజీటీకి అయితే హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్ పీజీటీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ అయితే హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అదేవిధంగా పిఆర్టీస్ మిసెలేనియస్ టీచర్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, అకాడమిక్ కౌన్సిలర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్స్, బాలవాటిక టీచర్ అండ్ వొకేషన్ ఇన్స్ట్రక్టర్, తెలుగు లాంగ్వేజ్ టీచర్ కూడా ఉండవని అడుగుతున్నాడు. అదేవిధంగా మీరు మెయిన్ అప్లికేషన్ ఫామ్ లాగిన్ కావాలంటే http://getkeser.kvc.in అనే దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇదిగా అర్థమవుతుంది. సో దాని యొక్క ఫామ్ ఎలా ఉంటుందో కూడా మనం చూడవచ్చు. ఓకే, అప్లికేషన్ ఫామ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ భువనగిరి అప్లికేషన్ బయోడేటా ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. అందులో రైట్ సైడ్లో మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. రైట్ సైడ్లో మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఉండాలి. అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్తో నేమ్ రాయాలి, ఫాదర్ నేమ్, పోస్ట్ అడ్రస్, మొబైల్ నెంబరు, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అన్నిటిని నోట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ బట్టి మీరు ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయ్యారు, మీ మార్క్స్, మీ కాలేజ్, మీ స్కూల్ లెవెల్స్, బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ పర్సంటేజ్ మొత్తం మీరు ఫిల్ చేయాలి. అదేవిధంగా డిఈడి, బీఈడి కోర్సెస్ ఉంటే వాటిని కూడా మీరు అప్లై చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సీటెట్ క్వాలిఫై అయ్యారా లేదా, సీటెట్ క్వాలిఫై చేస్తే ఎస్ అని చెప్పండి. నువ్వైతే పేపర్ 1, పేపర్ 2 ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్కోరు, వాటి యొక్క మీరు రాసినటువంటి ఇయర్ ఎగ్జామ్ కూడా మీరు రాసుకోవచ్చు. ఎనీ ఎక్స్పీరియన్స్, మీరేమైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మీరు అందులో మెన్షన్ చేయవచ్చు. అదేవిధంగా మనకి పీజీటీ, టీజీటీ ఎలిజిబుల్స్ యొక్క క్యాండిడేట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. సో పీజీటీకి మాస్టర్స్ పీజీ అనేది డెఫినెట్గా ఉండాలండి. అదేవిధంగా ఇంక్లూడింగ్ బీఈడి కూడా ఉండాలి. ఇక్కడ సీటెట్ క్వాలిఫై అవసరం లేదు. డెఫినెట్గా పీజీటీలో సబ్జెక్ట్ కావాలంటే డెఫినెట్గా పీజీ ఉండాలి. అదేవిధంగా బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. సీటెట్ అవసరం లేదు. ఓన్లీ టీజీటీ వాళ్ళకి సీటెట్ పేపర్ 1 ఎలిజిబుల్ అయితే సరిపోతుంది. ఓకేనా? సో పీజీటీ వాళ్ళు ఇక్కడ సబ్జెక్ట్స్ అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్. అదేవిధంగా కన్సల్ట్ పే 27,500. ఇక్కడ అమౌంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, శాలరీ కూడా ఏ విధంగా ఉందో కూడా చూడవచ్చు. అదేవిధంగా పిఆర్టీస్కి స్కేల్ వచ్చి 21,000. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, 21,000. అదేవిధంగా కోచ్ ఫర్ గేమ్ స్పోర్ట్స్కి 21,000. అదేవిధంగా
కౌన్సిలర్ ఎడ్యుకేటర్స్కి 26,000, స్పెషల్ ఎడ్యుకేటర్స్కి 21,000 ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీకు చూడవచ్చు స్క్రోలింగ్ చేసుకుంటే. నేను లింక్ వేస్తాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో వేయగానే మీరు వీటిని ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకేనా? కాబట్టి మీరు బయోడేటా ఫామ్ని ఫిల్ చేయాల్సి వస్తుంది, అప్లికేషన్ కమ్ బయోడేటా. సో ఈ బయోడేటాలో మొత్తం ఫిల్ చేసి మీ సిగ్నేచర్ అనేది ఎంటర్ చేయాలి, ఈజీగా అయిపోతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇది మంచి అవకాశం. పీజీటీ, టీజీటీకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీగా అప్లై చేసుకోండి. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.